హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కాడవేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ విద్యార్థులకు ఎంబీబీఎస్ ప్రవేశాలలో మీరు కళాశాలల ఎంపిక ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నారని నేను ఈరోజు మార్నింగే చెప్పాను. ఈరోజు మార్నింగ్ కూడా ఇదే చెప్పాను. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో అప్పుడే నేను కళాశాలల ఎంపిక ప్రక్రియ ఎలా చేపట్టాలో కూడా మనం ఈరోజు వీడియోలో చెప్పాము. అదేవిధంగా ఈరోజు కళాశాలల ఎంపిక ప్రక్రియకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కళాశాలల ఎంపిక ప్రక్రియకు నోటిఫికేషన్ మరియు గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి విద్యార్థి కూడా పూర్తిగా వీడియో చూడండి, ఎందుకంటే గైడ్ లైన్స్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగితే మీ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. కాబట్టి వీడియోను 1కి 3 సార్లు 4 సార్లు కూడా మీరు ఆ వీడియో చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రతి విద్యార్థికి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్ని వీడియోలకు నేను ఎప్పుడు చెప్పలేదు నా వీడియోలు చూడండి అని. వీడియో చూసే అభ్యర్థి మీరు గైడ్ లైన్స్ తెలుసుకోవాలి. ఎలా ఎన్ని కళాశాలలు ఉన్నాయి, ఎలా ప్రయారిటీ పెట్టుకోవాలి, ఎంత ఫీజు ఉంటుంది, మనం కళాశాలలో జాయిన్ అయ్యేటప్పుడు ఏ విధంగా మనం ఫాలో కావాలి అన్ని క్లియర్ గా చెప్పాను. కాబట్టి వీడియో ఆద్యంతం చూడండి. లెంత్ ఒక రవ్వ ఎక్కువైనా కంపల్సరిగా మీరు చూడాలి. మళ్ళీ నేను ఇంత లెంత్ పెట్టను. 8 నిమిషాలు 9 నిమిషాలు 10 నిమిషాల లోపలే వీడియో పెట్టేదానికి ప్రయత్నిస్తాను, ఇంపార్టెంట్ అయితే తప్ప. కాబట్టి కంపల్సరిగా వీడియో ఆద్యంతం మొత్తం పూర్తిగా చూస్తేనే మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి. గైడ్ లైన్స్ క్లియర్ గా చెప్పాను. ఒకసారి వెబ్ ఆప్షన్స్ గురించి, కళాశాలల ఎంపిక ప్రక్రియ గురించి మీరు నోటిఫికేషన్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏమి ఇచ్చిందో ఒక్కసారి ఈ వీడియో చూడండి. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్, విజయవాడ. నోటిఫికేషన్ ఫార్ ఎక్సర్సైజింగ్ వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ ఫార్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫార్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ ఫార్ అకాడమిక్ ఇయర్ 2025-26. 2025-26 విద్యా సంవత్సరానికి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కళాశాలల ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ కి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. మొత్తం మెడికల్ కళాశాలలో సీట్లు వివరాలు మరియు రీజన్ వైజ్ మెడికల్ కళాశాలలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ప్రతి మెడికల్ కళాశాలలో కూడా 15% సీట్లు ఆల్ ఇండియా కోటాకు కేటాయించడం జరుగుతుంది. మిగతా 85% సీట్లలో 50% సీట్లు జనరల్ కేటగిరీలోను, తర్వాత ఏ కేటగిరీకి 50% సీట్లు, ఎన్ఆర్ఐ కేటగిరీకి ఆ 50% సీట్లలో 12% సీట్లు కేటాయించడం జరుగుతుంది. పద్మావతి మెడికల్ కళాశాలలో 126 సీట్లు ఉన్నాయి కన్వీనర్ కోటాలో. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ వన్ టైం వెబ్ ఆప్షన్స్ విద్యార్థులకు షెడ్యూల్ అయితే 19వ తేదీ ఆగస్టు 2025 నుండి ఉదయం 10 గంటల నుండి 22వ తేదీ ఆగస్టు 2025 సాయంత్రం 5 గంటల వరకు మీ లాగిన్ వెబ్సైట్ ఏదైతే మీ రిజిస్టర్ లాగిన్ వెబ్సైట్ ఉందో ఆ లాగిన్ వెబ్సైట్లోనే మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి, మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది, ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళి కళాశాలను ఎంపిక ప్రక్రియ చేపట్టాలి. మీరు ఎంపిక చేసుకునే కళాశాలను బట్టి మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. అబ్బాయిలు వచ్చేసి 34 మెడికల్ కళాశాలలు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మాయిలు వచ్చేసి 35 మెడికల్ కళాశాలలు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న కళాశాలల ప్రకారమే మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులకు మీ మొబైల్ నంబర్కు మెసేజ్ రావడం జరుగుతుంది. మీ మొబైల్ నంబర్కు మెసేజ్ వచ్చిన తర్వాత ఈ అలాట్మెంట్ లెటరు యూనివర్సిటీ ఫీజు పే చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యూనివర్సిటీ ఫీజు 10,600 రూపాయలు. అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకోవాలంటే యూనివర్సిటీ ఫీజు పే చేసి ఈ అలాట్మెంట్ లెటరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. యూనివర్సిటీ ఫీజు 10,600 మీరు ఇవ్వాల్సి ఉంటుంది. వన్ టైం వెబ్ ఆప్షన్సే కాబట్టి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేటివి కుదరవు. కాబట్టి ఒకేసారి మీరు కళాశాలల ఎంపిక ప్రక్రియ చేసుకుంటే దాని ప్రకారమే సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. మొదటి రౌండ్, 2వ రౌండ్, 3వ రౌండ్, స్టే వేకెన్సీ రౌండ్లో సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఇక విద్యార్థులకు కళాశాల వైజు
ఇక్కడ ఏయూ రీజన్లో ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు ఇచ్చాడు. సీట్ల వివరాలు కూడా ఇవ్వటం జరిగింది. ఏయూ రీజన్లో గవర్నమెంట్ కళాశాలలు మరియు ప్రైవేట్ కళాశాలల లిస్ట్ ఇచ్చాడు. నంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజే మీకు ఈ కళాశాలల వివరాలు కూడా మీకు తెలియజేశాను. ఒక పాడేరు మెడికల్ కళాశాల ఈరోజు మార్నింగ్ వీడియోలో మిస్ అయింది. పాడేరు కళాశాలలో 22 సీట్లు ఉంటాయి. మొత్తం ఏయూ రీజన్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్స్ ఏయూ రీజన్లో మొత్తం టోటల్ వచ్చేసి 2105 సీట్లు ఉన్నాయి. అందులో గవర్నమెంట్ కళాశాలల్లో 1180 సీట్లు, ప్రైవేట్ కళాశాలల్లో 920 సీట్లు ఉన్నాయి. ఏయూ రీజన్లో 1180 గవర్నమెంట్ కళాశాలలు, 925 ప్రైవేట్ కళాశాలల సీట్లు ఉన్నాయి. తర్వాత ఎస్వియు రీజన్లో సీట్లు టోటల్ సీట్స్ గవర్నమెంట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లు వచ్చేసి 1075 ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్స్ 600 ఉన్నాయి. మొత్తం 1675 సీట్లు ఎస్వియు రీజన్లో ఉన్నాయి. టోటల్ సీట్స్ మళ్ళీ తగ్గాయి. 3780 సీట్స్ మాత్రమే ఉన్నాయి. మీకు గత వీడియోల్లో 3840 చెప్పాను. 40 + 20 60 సీట్లు మళ్ళీ తగ్గాయి. ఇక్కడ 3780 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఆ సీట్లనే మీకు ఏయూ రీజన్లోను ఎస్వియు రీజన్లోను ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో సీట్ల భర్తీ చేస్తారు. ఇకపోతే ఈ నోటిఫికేషన్లో ప్రాస్పెక్ట్స్ అన్న నోటిఫికేషన్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సిక్యూ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రొసీజర్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్స్లో ఓసీ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ క్యాండిడేట్స్ క్లెయిమింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నాట్ లెస్ దాన్ 50% మార్క్స్ సైన్స్ సబ్జెక్టు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది 50% మార్క్స్ సైన్స్ సబ్జెక్టులో ఉండాలి. బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 40%, ఓసీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ 45% ఉంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఏజ్ లిమిట్ కూడా 31/12/2025 లోపల 17 సంవత్సరాల ఏజ్ ఉండాలి. లోకల్ ఏరియా అంటే ఎల్ సూచించారు. అంటే కేటగిరీ వైజ్ సీట్లు ఎలా భర్తీ చేస్తారో అది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు వెబ్ ఆప్షన్స్లో. లోకల్ ఏరియా అంటే ఎల్. ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్ ఇన్ షార్ట్ ఫామ్లో ఏపీయూఆర్ అంటారు. ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్ సీట్స్ అన్నమాట. ఈ సీట్స్ కేటగిరీ వైజు ఏయూ రీజన్లో 15% సీట్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీలు ఏయూ నుండి మరియు ఎస్వియు రీజన్లోను 2 ఏరియాల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఎస్వియు రీజన్లో వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో కూడా 15% సీట్లు అటు ఆంధ్ర రీజన్ వాళ్ళకి ఎస్వియు రీజన్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. ఇక 85% లోకల్ సీట్స్ ఎస్వియు ఏరియా వాళ్ళకి 34-38 ఎస్వియు సీట్స్ ఇన్ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఎస్వియు రీజన్ వాళ్ళకి 34-38%, 34 నుండి 38% మీకు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఉంటుంది. ఎస్వియు రీజన్ వాళ్ళకి 65-62%, 65.62%, 34.38% ఈ ఎస్వియు విద్యార్థులకి 65.62% వచ్చేసి ఏయూ విద్యార్థులకు సిద్ధార్థ మెడికల్ కళాశాలలో సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ స్టేట్ వైడ్ కళాశాల కాబట్టి అక్కడ 65% ఏయూ రీజన్ విద్యార్థులకి, 34% ఎస్వియు రీజన్ విద్యార్థులకు ఉంటుంది. ఇక వన్ టైం వెబ్ ఆప్షన్స్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏమిటంటే 34 కాలేజీలు బాయ్స్కి, 35 కాలేజీలు గర్ల్స్కి, 17 కాలేజీలు బీడీఎస్ స్టూడెంట్స్కి ఈ వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీ విద్యార్థులు కూడా వెబ్ ఆప్షన్స్ ఇప్పుడే పెట్టుకోవాల్సి ఉంటుంది. క్యాప్, పీడబ్ల్యూడి, పిఎంసి, ఎన్సిసి, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ విద్యార్థులు అందరూ కూడా ఇప్పుడే మీరు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫేజ్ 1లో పీడబ్ల్యూడి సీట్స్ విల్ బి అలాటెడ్ ఎలిజిబుల్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్. ఫేజ్ 1లోనే పీడబ్ల్యూడి విద్యార్థులకు సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఇక సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ కూడా ఇక్కడ ఇచ్చాడు.
ముందుగా 50% సీట్లు ఓపెన్ కేటగిరీలో ఫిమేల్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్ సీట్స్, తర్వాత ఓసీ జనరల్ ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్ సీట్స్ భర్తీ చేయడం జరుగుతుంది. తర్వాత ఓసీ ఫిమేల్ లోకల్ ఏరియాకి భర్తీ చేయడం జరుగుతుంది. ఓసీ జనరల్ లోకల్ ఏరియాకి భర్తీ చేయడం జరుగుతుంది. ఓసీ ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీ, ఓసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీకి భర్తీ చేయటం జరుగుతుంది. ద ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అలాట్మెంట్ గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో కూడా ఇదే విధంగా సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఓపెన్ సీట్స్ విల్ బి అలాటెడ్ బై మెరిట్ ఆల్ క్యాండిడేట్స్ ఓపీ, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇంక్లూడింగ్ స్పెషల్ కేటగిరీస్లో విద్యార్థులకు కూడా ఓపెన్ కేటగిరీలోనే రిజర్వేషన్ ఉన్న విద్యార్థులకు కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులకు మెరిటోరియస్ రిజర్వేషన్ కింద సీట్ అలాట్మెంట్ చేస్తారు అని మీకు గతంలోనే నేను చెప్పడం జరిగింది. ఈ మెరిటోరియస్ రిజర్వేషన్ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ అనేది విద్యార్థులకు మొదటి రౌండ్ తర్వాత ఆ విద్యార్థులకంతా ఇక్కడ ఇచ్చాడు చూడండి, మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఆ విద్యార్థులకు కూడా, అంటే ఉదాహరణకు గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు ఓపెన్ కేటగిరీలో గాన ఆ విద్యార్థులకు ఎస్సీ విద్యార్థికి వస్తే ఆ ఎస్సీ విద్యార్థికి మళ్ళీ మెరిటోరియస్ కేటగిరీ కింద మరొక కాలేజీలో అప్గ్రేడేషన్ అనేది అతనికి బెటర్ కాలేజీలో ఇవ్వటం జరుగుతుంది. అది మొదటి రౌండ్లో ఇచ్చేస్తాడా లేకపోతే రెండో రౌండ్లోనే ఇస్తాడా? మొదటి రౌండ్లోనే గన మెరిటోరియస్ స్టేటస్ కూడా ఇచ్చేసే పని అయితే మళ్ళీ రెండో రౌండ్కు ఉండదు. అది ముఖ్యంగా విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మొదటి రౌండ్లో సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు ఒకవేళ జాయిన్ కాకపోతే ఆ జాయిన్ కాకపోయిన విద్యార్థులను మళ్ళీ రెండో రౌండ్కు వాళ్ళు ఎలిజిబుల్ కారు అని క్లియర్గా ఇవ్వటం జరిగింది. ఫ్రీ ఎగ్జిట్ అనే పీరియడ్ ఒకటి ఉంటుంది. ఆ ఫ్రీ ఎగ్జిట్ పీరియడ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడు మాత్రమే వాళ్ళు కళాశాలలో జాయిన్ అయిన తర్వాత బ్యాక్ రావాల్సి ఉంటుంది, ఫ్రీ ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి లెటర్ రాసిస్తే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, మీరు కట్టిన ఫీజు కూడా వాపస్ ఇవ్వబడుతుంది. లేకపోతే మిడిల్ డ్రాప్ అయితే మాత్రము ఫీజు ఎంత కట్ చేస్తారో అది కూడా చెప్తాను. ఒకవేళ మిడిల్ డ్రాప్ గాన అయితే విద్యార్థులకు ఫీజు వచ్చేసి నష్టపరిహారము డిస్కంటిన్యూ ఫీజు మొత్తం 3,54,000 3,54,000 ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి డిస్కంటిన్యూ అయినా, రెండో రౌండ్లో సీట్ వచ్చి డిస్కంటిన్యూ అయినా 3,54,000 మీరు నష్టపరిహారం కట్టాల్సి ఉంటుంది. బీడీఎస్ విద్యార్థులకు వచ్చేసి 1,18,000 మీరు నష్టపరిహారం కట్టాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా వన్ టైం వెబ్ ఆప్షన్స్ని జాగ్రత్తగా పెట్టుకోండి. మొదటి రౌండ్లో సీట్ వచ్చిన విద్యార్థులకు రెండో రౌండ్కు అప్గ్రేడేషన్ ఉంటుంది. అదేవిధంగా మొదటి రౌండ్లో సీట్ వచ్చిన విద్యార్థులకు రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదటి రౌండ్లో సీట్ వచ్చిన విద్యార్థులు అదే కళాశాలలో ఉండాలనుకుంటే ఈ రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ని వినియోగించుకుంటే వాళ్ళకి అప్గ్రేడేషన్ ఉండదు, అదే కళాశాలలో ఉండిపోవచ్చు. ఒకవేళ ఈ ఆప్షన్ కానీ యూజ్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా మిమ్మల్ని అప్గ్రేడేషన్లో వేరే కళాశాలకు పంపించేస్తారు. కాబట్టి విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారం షెడ్యూలు 10వ తేదీ రేపు ఉదయం 10 గంటల నుండి 22వ తేదీ ఆగస్టు సాయంత్రం 5 గంటల వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మొత్తం 35 కళాశాలలు ఉన్నాయి. అందులో 2 మైనార్టీ కళాశాలలు ఉన్నాయి, ఒక పద్మావతి మెడికల్ కళాశాల ఉంది. గర్ల్స్ మాత్రం 35 మెడికల్ కళాశాలలు, బాయ్స్ 34 కళాశాలలు పెట్టుకోవాల్సి ఉంటుంది. చూశారు కదా, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్ బేస్డ్ వన్ టైం వెబ్ ఆప్షన్స్ కళాశాలల ఎంపిక ప్రక్రియకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది, గైడ్ లైన్స్ ఇచ్చింది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా 10వ తేదీ రేపు ఉదయం 10 గంటల నుండి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయరు. వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ ఫీజు పే చేసి మీరు
అలాట్మెంట్ లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ లాగిన్ వెబ్సైట్లో మీరు రేపు ఉదయం 10 గంటల తర్వాత కళాశాలల ఎంపిక ప్రక్రియ చేపట్టండి. మంచి రోజు చెడ్డ రోజు అని చూడొద్దండి. ఫస్ట్ ఓపెన్ చేయటం, లాగిన్ వెబ్సైట్ ఓపెన్ చేయటం, ప్రయారిటీ పెట్టుకోవటం. బాయ్స్ 34 కళాశాలలు, గర్ల్స్ వచ్చేసి 35 కళాశాలలు ప్రయారిటీ పెట్టుకోవాల్సి ఉంటుంది. మరో వీడియోలో మరీ డీటెయిల్ గా మనం వెబ్ ఆప్షన్స్ గురించి, మీ డౌట్ల గురించి, మీరు పెట్టే కామెంట్లు బట్టి నేను మీ కామెంట్లు చూస్తాను. మీ కామెంట్లను బట్టి డౌట్స్ క్లారిఫికేషన్ వీడియో అనేది ఖచ్చితంగా ఇక మీదట చేస్తాను. ప్రతి విద్యార్థి యొక్క కామెంట్ను బట్టి మీ డౌట్ క్లారిఫికేషన్ ని నేను నెక్స్ట్ వీడియోలోనే ఇమీడియట్లీ అవసరమైతే అప్పుడే కూడా వీడియో చేసి, ఆ విద్యార్థులకు అవసరమైతే వీడియో చేసి మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. కంగారు పడాల్సిన అవసరం లేదు అని ప్రతి విద్యార్థికి తెలియజేస్తున్నాను. జై హింద్.